హలో ఫ్రెండ్స్, వేడివేడిగా ఎగ్స్ ముక్కలు కలిపి పులుసు వెరీ వెరీ టేస్టీ. వేడివేడిగా రైస్లో కలుపుకొని తింటే దాని రుచే వేరు. కావాల్సిన ఐటమ్స్ ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని దాంట్లో పీచులు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాను. రెడీగా ఉంది యూస్ చేసుకోవడానికి, ఏది వేస్ట్ అవ్వదు ఈ చింతపండులో. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న క్యారెట్, ఒక 2 క్యారెట్స్, ముల్లంగి, ఆనపకాయలు, బెండకాయలు కొంచెం లోపల క్లీన్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒక 6 ఎగ్స్ ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఆ పులుసు లోపలికి పట్టుకుంటుంది. చిన్న కడాయి వేసుకుని అందులో పసుపు, సాల్ట్, కారము వేసుకుని ఎగ్స్ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి ఆయిల్లో. అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే పెద్ద ప్యాన్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఒక స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను శనగపప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు కచ్చాబిచ్చా దంచుకొని వేసి అందులో ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసి ఎర్రగా వేయించేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలు, కూరలు ఏముంటే అవి, మన క్యారెట్, ఆనపకాయ, ముల్లంగి, బెండకాయలు అన్నీ వేసి అందులో ఎర్రగా వేయించేసుకోవాలి. ముక్కలు కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఒక స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్, అంటే టేస్ట్ని బట్టి సాల్ట్ కలుపుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం కలుపుకున్నాను నేను. కారం ఎక్కువ కావాలంటే మీరు కారం టేస్ట్ని బట్టి కలుపుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపు దినుసులు, ఈ వెజిటేబుల్ ముక్కలు బాగా ఆయిల్లో ఎర్రగా వేగిన తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాను నేను. బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న చింతపండు పేస్ట్ ఒక కప్లో తీసుకొని మనకి కావాల్సినంత పులుపుని బట్టి వాటర్ కలుపుకొని అందులో రెడీగా ఉంచుకోవాలి. ముక్కలు మెత్తగా అయ్యాయో లేదో చెక్ చేసుకుని ముందు మనం నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు ఇందులో యాడ్ చేసేయాలి. ఈ ముక్కలు, ఈ చింతపండు పులుసు బాగా మరగాలి. అప్పుడే దాని టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మరిగించండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న ఎగ్స్ యాడ్ చేసేయాలి. నాకు సాల్ట్ తక్కువ అనిపించి కొంచెం 1 స్పూన్ మళ్ళీ యాడ్ చేశాను. గోధుమ పిండి కానీ శనగపిండి కానీ వేసుకుంటే మనకి పులుసు పల్చగా ఉండదు. 1 స్పూన్ సరిపోతుంది. ఉండలు లేకుండా యాడ్ చేయండి. అందులో కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మన పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈ రెసిపీ కన్నా నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.